2025 మార్చి నెలలో రిలీజ్ అయిన మూవీస్ లో హిట్స్ అండ్ ఫ్లాప్స్, బడ్జెట్ అండ్ కలెక్షన్స్ ఎంత వచ్చాయో చూద్దాం. అయితే ఇప్పుడు చెప్పబోయే మూవీస్ లో బడ్జెట్ అండ్ కలెక్షన్స్ కొన్ని మూవీస్ కి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రిమైనింగ్ మూవీస్ కి వచ్చిన కలెక్షన్స్ అండ్ వాటికి పెట్టిన బడ్జెట్ ఎంతని ఇంకా రివీల్ చేయలేదు కాబట్టి. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నెంబర్ 1, 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో. డైరెక్టర్ శ్రీహర్ష డైరెక్షన్ లో మార్చి 7న కామెడీ డ్రామా ఫిల్మ్ గా రిలీజ్ అయింది. 1 hour 20 minutes రన్ టైమ్ తో వచ్చిన ఈ మూవీ థియేటర్స్ లో రన్ పూర్తి చేసుకున్నప్పటికీ ఫ్లాప్ టాక్ ని అందుకుంది. నెంబర్ 2, రాక్షస. మార్చి 7న దేవకి మూవీ డైరెక్టర్ హెచ్ లోహిత్ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా రిలీజ్ అయింది. 2 hours రన్ టైమ్ తో వచ్చిన ఈ మూవీ థియేటర్స్ లో రన్ పూర్తయినప్పటికీ ఫ్లాప్ టాక్ ని అందుకుంది. నెంబర్ 3, కింగ్స్టాన్. డైరెక్టర్ కమల్ ప్రకాష్ డైరెక్షన్ లో అడ్వెంచరల్ ఫిల్మ్ గా రిలీజ్ అయింది. మార్చి 7న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీకి బడ్జెట్ 20 కోట్లు పెడితే చివరి వరల్డ్ వైడ్ గా 5,35,00,000ని వసూలు చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 4, నారీ ద ఉమెన్. మార్చి 7న న్యూ డైరెక్టర్ డైరెక్షన్ లో ఒక ఫ్యామిలీ డ్రామాగా రిలీజ్ అయింది. 1 hour 59 minutes రన్ టైమ్ తో వచ్చిన ఈ మూవీ థియేటర్స్ దగ్గర రన్ పూర్తి చేసుకున్నప్పటికీ ఫ్లాప్ టాక్ ని అందుకుంది. నెంబర్ 5, శివంగి లయన్స్. మార్చి 7న 2 hours 20 minutes రన్ టైమ్ తో ఒక పక్క యాక్షన్ ఫిల్మ్ గా రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ థియేటర్స్ దగ్గర రన్ పూర్తి చేసుకున్నప్పటికీ ఫ్లాప్ టాక్ ని అందుకుంది. నెంబర్ 6, వైఫ్ ఆఫ్ అనిర్వేష్. మార్చి 7న 1 hour 38 minutes రన్ టైమ్ తో రిలీజ్ అయిన ఈ మూవీ కూడా థియేటర్స్ దగ్గర ఫ్లాప్ టాక్ తోనే రన్ అయింది. నెంబర్ 7, చావా. తెలుగులో మార్చి 7న హిస్టారికల్ ఫిల్మ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. సంభాజీ మహారాజ్ బయోపిక్ గా చూపించి మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. 140 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ గా 790 కోట్లని వసూలు చేసి మంచి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 8, జిగేల్. మార్చి 7న రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ గా డైరెక్టర్ మల్లి ఏలూరి డైరెక్షన్ లో రిలీజ్ అయింది. 2 hours 28 minutes రన్ టైమ్ తో వచ్చిన ఈ మూవీ కూడా థియేటర్స్ దగ్గర ఫ్లాప్ టాక్ నే అందుకుంది. నెంబర్ 9, నిరుకుళ్ళ 35 km. న్యూ డైరెక్టర్ రమేష్ డైరెక్షన్ లో మార్చి 7న రిలీజ్ అయింది. ఒక థ్రిల్లర్ యాక్షన్ ఫిల్మ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్ టాక్ తో రన్ అయింది. నెంబర్ 10, #వైరల్ ప్రపంచం. మార్చి 7న 1 hour 37 minutes రన్ టైమ్ తో వచ్చిన ఈ మూవీ కూడా ఫ్లాప్ టాక్ తోనే నడిచింది. నెంబర్ 11, పౌరుషం. మార్చి 7న 1 hour 49 minutes రన్ టైమ్ తో వచ్చిన ఈ మూవీ కూడా సేమ్ ఫ్లాప్ టాక్ నే అందుకుంది. నెంబర్ 12, రారాజు. అదే మార్చి 7న 1 hour 30 minutes రన్ టైమ్ తో వచ్చిన ఈ మూవీ కూడా ఫ్లాపే అయ్యింది. నెంబర్ 13, 1000 వాలా. మార్చి 14న ఒక యాక్షన్ డ్రామా ఫిల్మ్ గా రిలీజ్ అయ్యి రన్ పూర్తయినప్పటికీ ఫ్లాప్ టాక్ ని అందుకుంది. నెంబర్ 14, కోర్టు. మార్చి 14న రామ్ జగదీష్ డైరెక్షన్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రియదర్శి, శివాజీ, రోషన్ అండ్ శ్రీదేవి మెయిన్ లీడ్స్ గా కనిపించారు. 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 50 కోట్ల 35 లక్షల్ని వసూలు చేసి బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. అలాగే ప్రియదర్శి, శివాజీ, రోషన్ అండ్ శ్రీదేవి ఈ నలుగురిలో మీకు ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందో కింద ఒక కమెంట్ చేయండి. నాకైతే మంగపతిగా శివాజీ గారు చేసిన పర్ఫార్మెన్స్ అయితే బాగా నచ్చింది. నెంబర్ 15, దిల్ రుబా. అసలు ఈ మూవీ 2025 స్టార్టింగ్ లోనే రిలీజ్ అవ్వాలి. బట్ పోస్ట్ పోన్ అంటూ ఫైనల్ గా ఈ మార్చి మంత్ లో రిలీజ్ చేశారు. మార్చి 14న 2 hours 32 minutes రన్ టైమ్ తో థియేటర్స్ లకు వచ్చి అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వకుండా ఫ్లాప్ టాక్ ని అందుకుంది. నెంబర్ 16, ల్యాంప్. మార్చి 14న 1 hour 49 minutes రన్ టైమ్ తో రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్స్ లో రన్ ముగిసేటప్పటికి ఫ్లాప్ టాక్ ని అందుకుంది. నెంబర్ 17, పెళ్లికాని ప్రసాద్. మార్చి 21న 1 hour 58 minutes రన్ టైమ్ తో రిలీజ్ అయిన ఈ మూవీ కూడా యావరేజ్ టాక్ నే అందుకుంది. నెంబర్ 18, టుక్ టుక్. అదే మార్చి 21న 2 hours 18 minutes రన్ టైమ్ తో రిలీజ్ అయిన ఈ మూవీ కూడా ఫ్లాప్ టాక్ తోనే రన్ అయింది. నెంబర్ 19, షణ్ముఖ. మార్చి 21న ఆది సాయి కుమార్ అండ్ అవిక జంటగా ఒక యాక్షన్ థ్రిల్లర్ గా రిలీజ్ అయింది. 121 minutes రన్ టైమ్ తో రిలీజ్ అయిన ఈ మూవీకి బడ్జెట్ 10 కోట్లు పెడితే ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ గా 30 కోట్లని వసూలు చేసి యావరేజ్ అయింది. నెంబర్ 20, అనగనగా ఆస్ట్రేలియాలో. మార్చి 21న న్యూ డైరెక్టర్ తారక రామ డైరెక్షన్ లో రిలీజ్ అయింది. స్కామ్ థ్రిల్లర్, యాక్షన్ అండ్ కామెడీని కూడా చూపించారు. బట్ రన్ ముగిసేటప్పటికి బిలో యావరేజ్ అయింది మూవీ. నెంబర్ 21, కిస్ కిస్ కిసిక్. మార్చి 21న తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ అండ్ హిందీలో రిలీజ్ అయింది. బట్ రిలీజ్ అయిన ప్రతి చోట కూడా ఫ్లాప్ టాక్ నే అందుకుంది. నెంబర్ 22, ద సస్పెక్ట్. మార్చి 21న రాధాకృష్ణ డైరెక్షన్ లో రిలీజ్ అయిన ఈ మూవీ కూడా సేమ్ ఫ్లాప్ టాక్ నే అందుకుంది. నెంబర్ 23, కాలమేఘ కరిగింది. అదే మార్చి 21న రిలీజ్ అయింది. టీనేజ్ లవ్ స్టోరీతో కూడుకున్న ఈ మూవీ రన్ పూర్తి చేసుకున్నప్పటికీ ఫ్లాప్ టాక్ నే అందుకుంది.
నెంబర్ 24 ఓ అందాల రాక్షసి. రొమాంటిక్ థ్రిల్లర్ యాక్షన్ తో కూడుకున్న ఈ మూవీ మార్చి 21న గ్రాండ్ గా రిలీజ్ అయింది. బట్ థియేటర్స్ దగ్గర రన్ పూర్తి చేసుకున్నప్పటికీ సేమ్ ఫ్లాప్ టాక్ నే ఎందుకుంది. నెంబర్ 25 రాజుగారి దొంగలు. 1 hour 55 minutes రన్ టైమ్ తో మార్చి 21న రిలీజ్ అయిన ఈ మూవీ కూడా సేమ్ ఫ్లాప్ టాక్ నే గెలుచుకుంది. నెంబర్ 26 ఆర్టిస్ట్. అదే మార్చి 21న రిలీజ్ అయిన ఈ మూవీ కూడా సేమ్ ఫ్లాప్ టాక్ నే అందుకుంది. నెంబర్ 27 వీరదూర సూరన్. ఎస్యు అరుణ్ కుమార్ డైరెక్షన్ లో మార్చి 27న గ్రాండ్ గా రిలీజ్ అయింది. విక్రమ్, ఎస్జే సూర్య, దసరా విజయన్ గారు మెయిన్ లీడ్స్ గా కనిపించిన ఈ మూవీకి బడ్జెట్ 50 కోట్లు పెడితే ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ గా 60 కోట్లని వసూలు చేసి హిట్ టాక్ ని గెలుచుకుంది. నెంబర్ 28 L2. డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో మార్చి 27న గ్రాండ్ గా రిలీజ్ అయింది. 178 minutes రన్ టైమ్ తో రిలీజ్ అయిన ఈ మూవీకి బడ్జెట్ 180 కోట్లు పెడితే చివరి ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ గా 250 కోట్లని వసూలు చేసి హిట్ టాక్ తో ఇంకా థియేటర్స్ లోనే రన్ అవుతుంది. నెంబర్ 29 రాబిన్ హుడ్. వెంకీ కుడుముల డైరెక్షన్ లో మార్చి 28న గ్రాండ్ గా రిలీజ్ అయింది. నితిన్ శ్రీలీల జంటగా కనిపించిన ఈ మూవీకి బడ్జెట్ 60 కోట్లు పెడితే చివరి వరల్డ్ వైడ్ గా జస్ట్ 8 కోట్లని వసూలు చేసి అట్టర్ ఫ్లాప్ అయింది. నెంబర్ 30 మ్యాడ్ స్క్వేర్. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో మార్చి 28న మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా వచ్చింది. 127 minutes రన్ టైమ్ తో వచ్చిన ఈ మూవీకి బడ్జెట్ 40 కోట్లు పెడితే చివరి వరల్డ్ వైడ్ గా 63.5 కోట్లని వసూలు చేసి సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది. సో చూసారు కదా 2025 మార్చి నెలలో రిలీజ్ అయిన మూవీస్ లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఏంటని. మరి మూవీస్ లో మిమ్మల్ని ఏ మూవీ బాగా ఇంప్రెస్ చేసిందో కింద ఒక కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ.